ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. మొత్తం 8 అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేయడం కోసం 12,911 కోట్ల నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. పోలవరం మొదటి విడత పూర్తి చేయడం కోసం 17,144 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా జలశక్తి శాఖ పెండింగ్ లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ప్రధానిని కోరారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావటమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం జగన్ తెలిపారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రిషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయక సహకారాలు అందించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని కోరారు. దీనిపై తగిన పరిశీలనలు జరిపి పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని కోరారు. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. కాలేజీల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో చోటు చేసుకున్న పలు అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశాలు ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనటువంటి 8 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మనం మొదటి నుంచి చెప్తున్నాం, పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా ఇప్పటికే సీలింగ్ ఎత్తివేయడానికి ఆర్థిక శాఖ అంగీకరించిన నేపథ్యంలో ఈ తొలి విడత ప్రాజెక్టును పూర్తి చేయడానికి 12,911 కోట్ల రూపాయలు అవసరం ఉంది కనుక వీటిని రిలీజ్ చేసేందుకు అవసరమైనటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. సో ఇది టాప్ ఆఫ్ ది ఎజెండాగా ఉంది. దాని తర్వాత ఇక జలశక్తి శాఖలో పెండింగ్ లో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని కోరారు. వాటితో పాటు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. సో ఆ దిశగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళైనా కానీ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పటికీ దానికి సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో వైజాగ్ నగరం నుంచి ఇక్కడి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అవసరమైనటువంటి దారిని 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేయాలని, భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలుపుతూ ఈ 55 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక వాటితో పాటు
విశాఖపట్నం కర్నూలు హై స్పీడ్ కారిడార్ ని కడప వరకు, అలాగే కడప నుంచి బెంగళూరు వరకు పొడిగించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కడప, పులివెందుల, ముదిగుబ్బ, సత్యసాయి, ప్రశాంతి నిలయం, హిందూపూర్ మధ్య కొత్త రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖపట్నం పాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి అంశాలపైనే ప్రధానంగా ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగినటువంటి పరిస్థితి. సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ వర్గాలు, పార్టీ వర్గాలు ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయనేటువంటి ఒక ఆనందాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.